హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వంకాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వంకాయ పచ్చడి అయితే టేస్ట్ ఇది చాలా బావుంటుంది. చూస్తున్నారు గదా! ముందుగా పచ్చిమిర్చినైతే ఇలా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు కూడా వేసుకొని ఇలా బాగా వేపుకోవాలి. వేపుకొని పక్కన తీసి పెట్టుకున్నాక తర్వాత అందులోనే ఆయిల్ వేసుకొని వంకాయలైతే సన్నగా కట్ చేసుకొనైతే వేసుకోవాలండి. అదే పెనంలో అయితే చూస్తున్నారు గదా! పాత కాలంలో అయితే మనం వంకాయల్ని పెద్దవాళ్ళు నిప్పుల మీద కాల్చైతే ఈ వంకాయ పచ్చడి చేసేవాళ్ళు. ఆ పచ్చడి గూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది అలా చేయడం వల్ల. ఇప్పుడైతే ఈజీ ప్రాసెస్ అండి. ఇలాగా ఆయిల్‌లోనే వంకాయల్ని ఇట్లాగా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్టు అలాగే పసుపు యాడ్ చేసుకొని వేపుకోవాలి. ఇవి మగ్గించుకున్నాక తర్వాత అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలైతే వేపుకోవాలండి. వంకాయ రోటి పచ్చడైతే అసలు రోట్లో దంచిన పచ్చడైతే టేస్ట్ చెప్పబడలేదు కదండీ! అంత బావుంటుంది. ఇలాగా టమాటాలు గూడా వేపుకున్నాక ముందుగా మనం వేపి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకొని అందులో రాళ్ళుప్పేసుకొనైతే దంచుకోవాలి. దంచుకున్నాక అందులోనే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును కూడా యాడ్ చేసుకొనైతే దంచుకోవాలండి. పచ్చళ్ళు ఎక్కువగా రోట్లో దంచుకుంటేనే బావుంటాయండి. మిక్సీ పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు. మనకి ఎన్ని కూరలున్నా గూడా పచ్చడైతే ఖచ్చితంగా ఒక ముద్దకైనా ఉండాల్సిందే. ఎందుకంటే పచ్చడి టేస్ట్ పచ్చడిదేనండి. అందులో రోటిలో దంచుకున్న పచ్చడైతే చాలా బావుంటుంది. చూస్తున్నారు గదా! ఇలాగ మెత్తంగా దంచుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొనైతే దంచుకోవాలి. ట్రై చేసి చూడండి. వంకాయ పచ్చడైతే టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది. అంత బావుంటుంది. చూస్తున్నారు గదా! ఇలాగా వంకాయలు గూడా మనం వేసుకొని మెదుపుకున్నాక, అలాగే వేయించి పెట్టుకున్న టమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ రోటి పచ్చడైతే రోట్లో దంచుకుంటేనే బావుంటుందండి. మిక్సీ పట్టుకుంటే అంత టేస్ట్ రాదు. ఎందుకంటే కచ్చా పచ్చాగా దంచుకుంటే టేస్ట్ అంత బావుంటుంది. ఈ పచ్చడి అంత మెత్తంగా గూడా దంచనవసరం లేదు. చూస్తున్నారు గదా! ఇలాగా దంచుకున్నాక టమాటా గూడా వేసి, తర్వాత ఉల్లిపాయ అయితే యాడ్ చేసి దంచుకోవాలండి. ఉల్లిపాయ కొంతమంది కట్ చేసి గూడా వేసుకుంటారు. అలా కట్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే అంత బావుండదు. ఇలాగా దంపుకుంటేనే ఉల్లిపాయ టేస్ట్ అనేది కూడా ఆ పచ్చట్లో మనం అన్నంలో కలుపుకునే తినేటప్పుడు టేస్ట్ బావుంటుంది ఉల్లిపాయ కూడా. చూస్తున్నారు గదా! మన వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంత బావుంటుంది. తర్వాత పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి టేస్టే మారిపోతుంది. మనం కూరను గూడా పక్కన పెట్టేస్తామేమో అంత బావుంటుంది ఈ పచ్చడి పోపేసాక. మొత్తం అన్నం కూడా ఈ పచ్చడితోనే తినేసేయొచ్చు. అంత టేస్ట్ బావుంటుంది. చూస్తున్నారు గదా! మనం ముందుగానే వేయించుకున్న బాణల్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే పోపుకి తాలింపు గింజలు, జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొనైతే పోపైతే పెట్టేసుకోవాలండి. ఇలాగ పోపైతే వేసుకున్నాక మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసేసి తాలింపు పెట్టేసుకోవాలి. ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా కూడా వంకాయ పచ్చడైతే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. చూస్తున్నారు గదా! ఎంత బావుందో. ఓకే ఫ్రెండ్స్. ఇదండి ఈరోజుటి వీడియో.